ఉందో దాన్ని పెంచడానికి 2016 నుంచి గారికి పంపించడం జరుగుతుంది. తప్పనిసరిగా మీ యొక్క డిమాండ్ సానుకూల దృక్పథంతో పరిశీలించాలని చెప్పి నేను కలెక్టర్ గారికి మీ యొక్క దరఖాస్తుని మీరు ఇచ్చిన దరఖాస్తును కూడా తీసుకోవడం జరుగుతుంది. కార్మికులందరికీ అట్లాగే బీడీ ప్యాకింగ్ కార్మికులకు బీడీ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి వారందరికీ కూడా నెలకు 4,000 రూపాయల జీవన వృత్తి ఇవ్వాలని చెప్పేసి ఈరోజు తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ ఐఎఫ్టియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రెంజల్ మండల కేంద్రంలో ఎండిఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా 2014 ఫిబ్రవరి 28 తారీఖు కటాఫ్ తేదీ అని చెప్పేసి ఆనాడు ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దాని ద్వారా ఈరోజు 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాల నుంచి కూడా పిఎఫ్ నంబర్ వచ్చినటువంటి కార్మికులందరికీ కూడా ఈ జీవన వృత్తి ఇవ్వడం లేదు. ఇది చాలా అన్యాయమైనటువంటి విషయము. దీని విషయంలో ఇప్పటికే అనేక సార్లు ఎమ్మెల్సీ కవిత గారిని కానీ సీఎం గారిని కానీ కలిసి మెమోరాండమ్స్ ఇచ్చి మాట్లాడినాం. అయినా కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వలేదు. గత నవంబర్ నెలలో జరిగినటువంటి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు హామీలను ఇచ్చింది. దాంట్లో భాగంగా ఈరోజు 2016 రూపాయలు వస్తున్నటువంటి బీడీ కార్మికుల జీవన వృత్తి చేయుత పథకం కింద మేము అధికారంలోకి వస్తే ఈ చేయుత పథకం కింద 4,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వము ఆ రోజు హామీ ఇచ్చింది. ఈ హామీ ప్రకారం కార్మికులందరూ కూడా నమ్మి ఓట్లేశారు. ఈరోజు అధికారంలోకి వచ్చారు. 8 నెలలు గడుస్తుంది. అయినప్పటికీ ఇంతవరకు కూడా ఈ 2016 రూపాయల నుండి 4,000 రూపాయలకు పెంచలేదు. ఇది చాలా అన్యాయమైనటువంటి విషయం. ఒక పక్కన కార్మికులందరూ కూడా రోజు పని 5 రోజులు 6 రోజులు నెలకు 5-6 రోజులు మాత్రమే పని దొరుకుతుంది. అట్లాగే రోజుకు 1000 బీడీల చొప్పున ఇచ్చేటువంటి పని ఈరోజు 500 బీడీలకు మాత్రమే పని ఇస్తున్నారు. దీనివల్ల వచ్చేటువంటి నెలసరి బట్టువాడాలు దానివల్ల వచ్చేటువంటి 1000 రూపాయలు కనీసం 1,000-1,200 రూపాయలు వస్తుంది. దీనివల్ల కుటుంబాలు గడవలేనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి కార్మికులందరూ కూడా చాలా ఇబ్బందుల్లో ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం చేయూత పథకం కింద బీడీ కార్మికులందరికీ కూడా 2014 మార్చి 1వ తారీఖు నుండి పిఎఫ్ నంబర్ వచ్చినటువంటి వారి కార్మికులందరికీ ఈ 4,000 రూపాయల జీవన వృత్తిని చేయూత పథకం కింద కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ తరఫున జిల్లా కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలస్యం చేయకుండా వెంటనే ఈ 4,000 రూపాయలని ప్రతి నెల ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.